హనుమంత్ డార్క్ కామెడీ పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ ని రన్ చేస్తున్నాడు. ఈ ఛానల్లో రోస్టింగ్, వేరే వాళ్ళ వీడియోస్ కి రియాక్షన్స్ ఇవ్వడం వంటివి చేస్తుంటాడు. ఇతను ఒక్కడే కాకుండా తన ఫ్రెండ్స్ తో కలిసి యూట్యూబ్ లైవ్ లోకి వచ్చి వేరే వాళ్ళ వీడియోస్ ని రోస్ట్ చేయడం, వాళ్ళ వీడియోస్ కి రియాక్షన్ ఇవ్వడం వంటివి చేస్తుంటారు. రీసెంట్ గా ఇతను తన ఫ్రెండ్స్ తో కలిసి ఒక వీడియోని చేసి దాన్ని యూట్యూబ్ లో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో 4 ఏళ్ల పాపను తన తండ్రి కోపంగా చూస్తూ తన బెల్ట్ ని తీసి తన దగ్గరికి వెళ్తాడు. తర్వాత ఆ బెల్ట్ పైన ఎక్కించుకొని తన పాపను ఊయలో ఊపుతాడు. వీళ్ళు ఆ వీడియోని డబుల్ మీనింగ్ డైలాగ్స్ వాడుతూ డార్క్ కామెడీ పేరుతో రోస్ట్ చేశారు. వాళ్ళు వాడిన డబుల్ మీనింగ్ డైలాగ్స్ వింటుంటే లిటరల్లీ ఎంత కోపం వస్తుందంటే వీళ్ళు ఇంత కడుపుకి అన్నం తింటున్నారా లేదా గడ్డి తింటున్నారా అనిపిస్తుంది. ఆ వీడియో గానీ వాళ్ళు వాడిన డబుల్ మీనింగ్ డైలాగ్స్ కానీ మన ఛానల్లో చూపించదలుచుకోలేదు మా. అయితే ఇప్పుడు ఆ వీడియో వైరల్ అయి హీరో సాయి ధరమ్ తేజ్ గారి కంట పడింది. అయితే దీనిపై హీరో సాయి ధరమ్ తేజ్ గారు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. తను రియాక్ట్ అవ్వడమే కాకుండా తన ట్విట్టర్ అకౌంట్ లో ఒక పోస్ట్ కూడా చేశారు. తల్లిదండ్రులు జాగ్రత్త, మీ చిన్నారులకు సంబంధించిన ఏ వీడియోస్ కానీ ఫోటోస్ కానీ ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో అప్లోడ్ చేయొద్దు. ఇప్పటి సమాజం అస్సలు బాగలేదని చెప్పుకొచ్చారు. తన ట్వీట్ కింద ఆ రోస్ట్ వీడియోను కూడా ట్యాగ్ చేశారు. హీరో సాయి ధరమ్ తేజ్ గారు ఏపీ సీఎం చంద్రబాబు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈ వీడియోని ట్యాగ్ చేసి వాళ్ళ దృష్టికి ఈ వీడియోని తీసుకెళ్లారు. వాళ్ళు కూడా ఈ వీడియోపై స్పందించారు. మేము చిన్నారుల భద్రతకై ఎప్పుడు కట్టుబడి ఉంటాం, వీళ్ళపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. దీనిపై ప్రముఖ సినీ నటులు నారా రోహిత్ గారు, అలాగే మంచు మనోజ్ గారు, చాలా మంది సినీ నటులు రియాక్ట్ అయ్యారు. దీనిపై ఆ యూట్యూబర్ నేను చేసింది ముమ్మాటికి తప్పే, నన్ను క్షమించండి అంటూ వీడియో చేశాడు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో తప్పకుండా కింద కామెంట్ చేయండి మామ.